క్రైస్తవ జీవితానికి రెండు ప్రాముఖ్యం. నంబర్ 1 సమాధానము, నంబర్ 2 పరిశుద్ధత. సమాధాన పడే విషయంలో ఒకవేళ నువ్వు ఓడిపోయిన, పరిశుద్ధత విషయంలో ఏ క్రైస్తవుడు ఓడిపోకూడదు. ఎందుకు ఓడిపోకూడదు? పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. దైవజనమా, నీ ఆశ నా ఆశ లోకంలో బ్రతకాలని కాదు, పరలోకం చేరాలని. పరలోకం చేరి యేసయ్య ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. ఇదే మన ఆశ, ఇదే మన నిరీక్షణ, ఇదే మన గుండెల్లో గూడు కట్టుకున్న దివ్యమైనటువంటి కోరిక. యేసు ప్రభు నమ్ముకుంటే ఏదో భూలోకంలో ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, ఆర్థికంగా బలపడతాం. ఇది కాదు, భూ సంబంధమైన నిరీక్షణ కాదు. మన ఒక్కొక్కరి నిరీక్షణ ఏ విధం చేతనైనా మృతుల పునరుద్ధానపు దినాన నా దేహం మహిమా దేహంగా మార్చబడాలి, పరలోక రాజ్యం చేరాలి, దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. ఇదే ఒక క్రైస్తవుని నిరీక్షణ, ఆశ, గుండెల్లో దాగిన కోరిక.